వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఓరియో బిస్కెట్స్ తోటి ఎంతో టేస్టీ చాక్లెట్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 4 చిన్న సైజు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఇవి 2 యాడ్ చేసి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇలా మిల్క్ అనేది కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేస్తూ రెడీ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేసేస్తే బ్యాటర్ అనేది లూజ్ అయిపోయి మనకు కేక్ అంత నీట్గా రాదనమాట. ఇందులో మనం షుగర్ కూడా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయట్లేదు. మనకు ఆల్రెడీ బిస్కెట్స్ అనేది స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనకు ఆ స్వీటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్యాటర్ని మనం ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కేక్ మౌల్డ్లో మనం అడుగున బటర్ పేపర్ ఉంటే దాన్ని వేసేసేయచ్చు. అది లేనప్పుడు ఇలా డస్టింగ్ చేసుకోవాలన్నమాట. డస్టింగ్ కోసం ముందుగా ఘీ అప్లై చేసేసి కొద్దిగా మైదాని చల్లేసామంటే డస్టింగ్ రెడీ అవుతుంది. ఇలా చేసుకోవడం వలన మనకి కేక్ అనేది ఆ మౌల్డ్కి అంటుకుపోకుండా నీట్గా చక్కగా విడిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్యాన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 180 డిగ్రీస్లో ఒక 10 to 20 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకుంటే చక్కగా కేక్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ రెడీ అయిపోయేలోపు మనం చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకుందాం. చాక్లెట్ సిరప్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 క్యూబ్స్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ యాడ్ చేసుకొని అది లైట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా జాగరీ కానీ లేదంటే బ్రౌన్ షుగర్ కానీ ఈ మూడిట్లో ఏదైనా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు మనం కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ కూడా చేసేసి మిల్క్ యాడ్ చేసి మనం థిక్ పేస్ట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది వెంటనే 5 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. దీన్ని సిమ్లోనే పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా టేస్ట్ చెక్ చేసి షుగర్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, మనకి ఇంట్లోని ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ చాక్లెట్ సిరప్ మనం మిల్క్లో, కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో, బెడ్ స్ప్రెడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక నైఫ్ పెట్టి చెక్ చేస్తే కేక్ అంటుకుపోకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ట్రేలోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న చాక్లెట్ స్ప్రెడ్ తోటి నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన చాకో చిప్స్ తోటి మనం డెకరేట్ చేసేసుకోవాలి. ఇలా డెకరేట్ చేసుకున్న ఈ కేక్ని మనం ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచామంటే కొద్దిగా కూల్ అయిపోయి మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎంతో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా కేక్ రెడీ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతో చేయించామంటే వాళ్ళకి మనం ఈ సమ్మర్లో వాళ్ళకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఉంటుంది. ఎంతో ఇంట్రెస్ట్గా మనకి హెల్ప్ చేస్తారు, కేక్ని ఎంజాయ్ చేస్తారనమాట. చూసారా ఎంత చక్కగా కేక్ రెడీ అయిపోయిందో. మనకి సేమ్ బేకరీ స్టైల్లోనే కేక్ రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.